మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉన్నది. పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. మీకు తోటివారు సహకరిస్తారు. రావలసినటువంటి డబ్బు కొంత మేరకు మీ చేతికి వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈరోజు అంతా అనుకూలంగానే ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు సరస్వతీదేవికి నమస్కరించడం లేదా పెరుగన్నాన్ని దద్దోజనం అంటారు, దాన్ని వండించి ఏదైనా గుళ్ళో లేకపోతే ఇంట్లో అమ్మవారికి నివేదనగా చూపించి పిల్లలకు ప్రసాదంగా పంచండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. మీకు కొంతవరకు కలిసి వస్తుంది అనుకుంటారు, కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. మీరు చేసే పనుల్లోపట చికాకు కలగవచ్చును. మానసికంగా దృఢంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈరోజు సంపూర్ణ అనుకూలత ఉన్నది. మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. కుటుంబం లోపట మీరు చేస్తున్నటువంటి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి. దాని పరంగా శుభవార్తను వింటారు. ఈరోజు దైవ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పూలు సమర్పించడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును. మీకు రావలసినటువంటి ధనము కొంత మొత్తం వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఇంటి లోపల కూడా వివాహానికి లేదా కొత్త కొనుగోలు, ఆస్తి, ఇల్లు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇంట్లో జరుగుతాయి. దాని పరంగా మీరు శుభవార్తను వింటారు. మీనరాశి వారు ముఖ్యంగా ఈరోజు చండీ హోమం ఎక్కడైనా జరిగితే అందులో మీరు పాలు పంచుకొనడం లేదా కొంత పులిహోర అమ్మవారికి నివేదన చూపించి పిల్లలకు ప్రసాదంగా పంచండి. మీకు మరింత శుభయోగం చేకూరుతుంది.